60 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, 60 సంవత్సరాల ఆయుష్కాలు నీకు ఇచ్చాను, 60 సంవత్సరాల ఆరోగ్యం నీకు ఇచ్చాను, ఈ 60 సంవత్సరాల కాలంలో నువ్వేమి చేస్తావో అడుగుతాడు లెక్క దేవుడు. ఈ 60 సంవత్సరాల్లో ప్రతి ఆదివారం కూడా దేవుడు మందిరికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు కూడా దేవుడి కోసం బ్రతక తలంపలి ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు దేవుడి కోసం నీ కష్టార్జిత ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు దేవుడి బట్టి ఒకరికైనా సువార్త అందించే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు బైబిల్ ధ్యానించే వ్యక్తిగా ఉన్నావా? ఈ 60 సంవత్సరాలు కూడా దేవుడు సంతోషపెట్టే జీవితం నీకుందా అని లెక్క చూసుకో. దేవుడి స్తోత్రం. ఎందుకంటే దేవుని బట్టి మనం కలిగిన వాళ్ళు. ఏ మనిషి కూడా ఊరికినే భూమి మీద పుట్టలేదండి. దేవుడు కావాలని కోరుకుంటే నీ లోకంలో పుట్టావు. ఈరోజు నీకున్న జీవితం దేవుడి బట్టి కలిగింది, నీకున్న ఆరోగ్యం దేవుడి బట్టి కలిగింది, నీకున్న ఆయుష్కాలం దేవుని బట్టి కలిగింది. దేవుని బట్టి కలిగిన మనము మన జీవితాలు ముగించే టయానికి ప్రభు అంటాడంట, ఈ 100 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, లెక్క చెప్పు. దేవుడి స్తోత్రం. 10 రూపాయలు నీ కొడుకు ఇస్తాను లెక్కడిగా మనసుని తండ్రిగా నువ్వు దేవుడు లెక్కలు దక్కవా? దేవుడు నీ కోసం ఆస్తి నీకు ఇచ్చాడు రా. భూమి దేవుడిది, గాలి దేవుడిది, నీరు దేవుడిది, పండు దేవుడిది, సూర్యుడు దేవుడు వాడు, పంచభూతాల దేవుడివి. దేవుడు నీ కొరకు ఇంత ఆస్తి నీకు ఇచ్చి అందులో వారసుడిగా నేను పుట్టించి దేవుడి కష్టమైన పంటని పాలు తినేవాడిని మార్చి 100 సంవత్సరాల ఆయుష్కాలం ఎత్తే ప్రభు అంటున్నాడు, నా కష్టమంతా నీకు ఇచ్చాను, నా ఆశీర్వాదం అంతా నీకు ఇచ్చాను, నా పాడి పంట నీకు ఇచ్చాను, నా భూమి నీకు ఇచ్చాను, నా గాలి నీకు ఇచ్చాను, నా ఆకాశం నీకు ఇచ్చాను, అన్ని నీకు కలగజేస్తున్న వాడిగా ఉన్నాను, 100 సంవత్సరాల వయసు నీకు ఇచ్చాను, ఏం చేస్తావురా? అడుగుతాడ్రా. 10 రూపాయలు నీ కూతురికి ఇంత లెక్కడికి క్యాటర్లో ఉన్నప్పుడు ఇంత ఆస్తి నీకు ఇచ్చి ఇంత ఆయుష్ కలిగించు ప్రభు అంటున్నాడు, లెక్క చెప్పాలి రోయ్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు అన్నిటికీ భయపడే వారికి ఉంటారండి. ఒక జడ్జిమెంట్ లాయర్ వస్తూ ఉంటే జడ్జి నా గురించి ఏమి రాస్తాడో భయపడి దేవుడికి మొక్కి నాకు అనుకూలంగా తీర్పు రావాలనుకుంటుంది. అనుకూలంగా జడ్జి మనసు మార్పుల ప్రార్థన చేసుకుంటామే. పొరపాటున జడ్జి నీకు రవస్థగా తీర్పిస్తే ఏం జైలుకు పోతాను భయస్తుడిగా మార్చబడతావే. ఒక న్యాయాధిపతి దేవుడు నీకు ఉన్నాడని, ఒక తండ్రి నీకు ఉన్నాడని,